మేము ఎన్నికలలో పాలిగాం పంచాయతీలో కనీ విని ఎరగని రీతిలో చిత్తపూడి వెంకన్న అనే వ్యక్తిని మేము నియమించుకొని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంటింటికి ఎంత ఉంటే అంత చందాలు వేసుకొని ఆ ఖర్చుని పెట్టి మేము ఆల్రెడీ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే స్వతంత్రం వచ్చి కలిసినప్పటికీ ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ పరిపాలన అంతా కేవలం ఒక కుటుంబం అగ్రవర్ణాల వినడము, అధికారం అంతా ప్రభుత్వం వాళ్ళ వల్లనే వాళ్ళకి అనుసంధానాలనే పనులన్నీ జరగడం, కేవలం వాళ్ళ వ్యక్తులే గెలవడము, ఇలాంటి అభివృద్ధి అనేది లేదు. కనీసం గ్రామ పంచాయతీలు కుర్చీ లేదు, బోర్ లేదు, కనీసం మరుగుదొడ్డి లేదు. మిగతా చోట అభివృద్ధి ఎట్లా ఉంది, సాధ్యంలో ఎట్లా ఉంది అనేది గమనిస్తే ఈ ప్రాజెక్టు వల్ల కూడా మేము చాలా నష్టపోయి ఉన్నాము. కేవలం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని దృష్టిలో తీసుకోకుండా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు లబ్ధి పొందుతూ ఉన్నారు. గోదావరి మన్నెవారు ఏదైతే ఉందో వీళ్ళని ఇంతవరకు కనీసము ఏనాడు కూడా సర్పంచ్ అనే ఏనాడు చూడలేదు మనము. ఇక బీసీ వర్గం కూడా వీళ్ళకి సపోర్ట్ గా మద్దతు ఇస్తా ఉంది. ఆ ఎస్సీ నేత కాని వర్గము అలాగే మాదిగ వర్గం కూడా వాళ్ళు కూడా అందరు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. మరి అగ్రవర్ణం ఓడిపోతుందా పేద వర్గము ఓడిపోతుందా అనేది ఈ ఓటర్ల యొక్క తీర్పు 14వ తారీఖు రోజు మరి బయటపడుతుంది. ఒకవేళ ఈ వ్యక్తి కనుక ఓడిపోతే మేము ఓటర్స్లము సాలిగాల్లో ఓడిపోయినట్టు లెక్క. నేను గెలిస్తే ఇది ప్రజల విజయం అని నేను ఆల్రెడీ చెప్పదలుచుకున్నాను. ఒకవేళ మేము గెలిస్తే ఈ ప్రాజెక్ట్ కోసం పోరాడుతూ ఉంటాము. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని మాడవెల్లిలో తీసుకుపోయి ఇల్లు ఇప్పించి అక్కడ ఆల్రెడీ ఇంటి నిర్మాణాలు జాగాలు ఇప్పిస్తామని ఇంతకుముందే మేము హామీ తీసుకున్నాము. బోర్లు అన్ని కూడా వేయించడానికి అభివృద్ధికి సంబంధించి అన్ని రకాలు కూడా ప్రజలతో చర్చ చేసుకొని మేము ఆల్రెడీ గ్రామ సభల ద్వారా నిర్ణయం తీసుకుంటాము. గతంలో ఇప్పటికీ పరిపాలన అంతా చూస్తే ఏనాడు గ్రామ సభల జనాలు రాలేదు, కూర్చోలేదు, ఏ పనులు ఏంది అనేది వాళ్ళకి తెలియదు. అసలు వార్డు మీటింగ్ కూడా పెట్టిన సందర్భాలు లేవు. ఆ అహంకారపూరితమైనటువంటి ధోరణిని ఓడించడం కోసమే ఇవాళ మేము ఆల్రెడీ 10 ఏళ్ల పప్పది పెట్టి 2 చేతులు జోడించి మేము ఓటర్లని అడుగుతా ఉన్నాము. అక్కడ 10 లక్షలు గెలుస్తాయా, ఇంకా మా 10 ఏళ్ల పప్పది గెలుస్తుందా మేము ఆల్రెడీ గమనిస్తాము. మా ప్రజలకు కూడా మేము ఓటు అనేది ఏంటి అనేది ఆ చైతన్యాన్ని కలిగిస్తాము. అసలు ఇష్టమేంది ప్రభుత్వ నిధులన్నీ ఎక్కడ పోయినా ఏ రకాల ఏంది అనేది ఇంకా ఇంతవరకు జనాలకు తెలియదు. ఎక్కడో ఆ ప్రాజెక్టు కింద పల్లె ప్రకారం కట్టేది ఎవరికి 10 లక్షలు వస్తుంది కదా, ఎక్కడో క్రీడా మైదానం కట్టేది ఉపయోగం లేదా. మరి ఇక్కడ పక్కనే ఆ శ్మశాన వాటి పక్కన స్థలం ఉన్నప్పటికీ అక్కడ కట్టేది అంటే దాని అర్థం ఏంటి? సరైన లేనటువంటి వ్యక్తుల అధికారాన్ని పెడితే గ్రామ పంచాయతీ ఎట్లా నష్టపోతుంది? జనాలకు వివరించి చెప్పి మేము వాళ్ళని ఓట్లు అడుగుతాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఓటర్లను ఈ రోజు నుండి మేము చైతన్యపరచడానికి ప్రయత్నాలు తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారనే నమ్మకంతో మేము స్వతంత్రంగా ఆల్రెడీ ఇలా అడుగు పెడతా ఉన్నాము. అందరం కలిసి అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఆ క్యాండిడేట్ 10 పార్టీలు మార్చిన మనిషి. మరి అట్లా మార్చిన మీరు కల్పిస్తారా? ఈ రోజు నూతనంగా వస్తున్న ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఆదరిస్తారా? మీరు గమనించాలని మేము ఓటర్లు